బ్యాక్ టు న్యూస్. ఉమ్మడి వరంగల్ జిల్లాకి చెందిన డాక్టర్ చరణ్జిత్ రెడ్డి వీరమల్ల అమెరికాలోని న్యూజెర్సీలో డాక్టర్ గా వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే తన సొంత ప్రాంతానికి సేవలు అందించాలనే తపనతో తన తల్లి పేరుతో బన్ను ఆరోగ్య సేవా సంస్థ స్థాపించారు. మారుమూల ఆదివాసీ గ్రామాల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. రక్తహీనతతో బాధపడుతున్న వారికి, క్యాన్సర్ బాధితులకు చికిత్స అందిస్తున్నారు. బన్ను ఆరోగ్యద సేవా సంస్థ జనరల్ మేనేజర్ నీతుతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట మండలంలోని దమ్మన్నపేట గ్రామానికి చెందిన డాక్టర్ చరణ్జిత్ రెడ్డి వీరమల్ల తను ఇక్కడ విద్యను అభ్యసించి ఇటు యుఎస్ఏలోని న్యూ జెర్సీలో వైద్య సేవలు అందిస్తూ చాలా బిజీ డాక్టర్ గా గడుపుతున్నప్పటికీ తన సొంత జిల్లాకి ఏదైనా చెయ్యాలి అనే ఒక తపనతో తన అమ్మగారి పేరుతో బన్ను ఆరోగ్యద సేవా సంస్థను స్థాపించారు. 2013 నుంచి ఇప్పటి వరకు అనేక రంగాల్లో పేద గిరిజన మహిళలతో పాటు సామాజిక బాధ్యతగా అనేక కోణాల్లో సేవలు అందిస్తున్నారు. మనతో బన్ను ఆరోగ్యద సేవా సంస్థ జనరల్ మేనేజర్ నీతు గారు ఉన్నారు. తనతో మాట్లాడి మరింత సమాచారం తెలుసుకుందాం. మేడం, బన్ను ఆరోగ్యద సేవా సంస్థ స్థాపించిన డాక్టర్ చరణ్జిత్ రెడ్డి గారి తన డీటెయిల్స్ చెప్పరా? సార్, ఇక్కడ కేఎంసీలో ఎంబీబీఎస్ కంప్లీట్ చేశారండి. న్యూజెర్సీలో ఆయన న్యూ హ్యాంప్షైర్ న్యూజెర్సీలో డాక్టర్ గా వర్క్ చేస్తున్నారు. ఆయన ఒక క్రిటికల్ కేర్ ఇంటెన్సివిస్ట్ అక్కడ. సో అక్కడ ఫస్ట్ సార్ మానసిక వికలాంగుల గురించి వర్క్ చేశారు. సో ఆయనకు అనిపించింది నా ఊరు నా ప్లేస్ లో వాళ్ళు వరంగల్ కి షిఫ్ట్ అయిన తర్వాత ఆయన నా ఊరు నా ప్లేస్ లో ఇలాంటి స్కూల్ లేదు, ఇలాంటి మానసిక వికలాంగులకి ఏ స్కూల్ ఏ సదుపాయం లేదు, డబ్బులు తీసుకోకుండా చేయాలంటే 2014 లో ఒక స్కూల్ స్టార్ట్ చేశారు. మేము స్టార్ట్ చేసిన వెంటనే 1000 అప్లికేషన్స్ వచ్చాయి. కానీ అంత రిసోర్సెస్ అంత లేక ఒక స్కూల్ కన్స్ట్రక్ట్ చేశారు. అద్దె భవనంలో ఉండేవాళ్ళు, అందులో ఉండి ఒక 125 మెంబర్స్ పిల్లలు, ఒక 9 మంది స్టాఫ్, వీళ్ళతోటి స్కూల్ ని స్టార్ట్ చేశారు. ఆ స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు మాకు వచ్చిన రెస్పాన్స్ ని బట్టి అంతా బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళని తీసుకొచ్చి ఆ స్కూల్ స్టార్ట్ చేసి సేవలు అందించాం. అలా చేస్తూ ఉండగా సార్కి ఏటూ నాగారం గురించి ఒక పేపర్ యాడ్ వచ్చింది. ఒక గర్భిణీ స్త్రీ అక్కడ ఏ సదుపాయం లేకపోవడం వల్ల ఆమె చనిపోవడం జరిగింది. ఆయన ఎట్లా అంటే ఇలాంటి ఏజెన్సీ ప్రాంతాలలో మనం ఏదైనా సేవ చేయాలని డిసైడ్ అయ్యారు. ఫస్ట్ అక్కడ ఎట్లా ఉంది తెలుసుకోవడానికి ఉచిత క్యాంపులు, మెడికల్ క్యాంపులు అన్ని కండక్ట్ చేశారు. ఫ్రీ మెడికేషన్ ఇచ్చారు. అక్కడున్న గవర్నమెంట్ డాక్టర్స్ ని, నర్సెస్ ని అందరినీ తీసుకొచ్చి క్యాంప్స్ చేశారు. చాలా క్యాంప్స్ చేసినాక ఇవి రెగ్యులర్ అంటే అక్కడ అంతా అక్కడ అనమిక్ గా ఉండడం, అసలు మాల్ న్యూట్రిషన్ గానీ, గర్భిణీ స్త్రీలకు ఎటువంటి సదుపాయాలు లేకపోవడం, వాళ్ళకి అసలు ట్రాన్స్పోర్ట్ లేని ఏరియాకు కూడా మనం వెళ్ళాలనే ఉద్దేశంతో 2016 లో బన్ను చారిటీ హాస్పిటల్ అని స్టార్ట్ చేశారు. ఆ పేరుకు తగ్గట్టే చారిటీ కోసం మాత్రమే స్టార్ట్ చేశారు. చాలా తక్కువ ఫీజులో, అంటే ఎంత తక్కువ, 20 రూపాయల ఓపీ తోటి స్టార్ట్ చేశారు. ఒక 5 స్పెషాలిటీ డాక్టర్స్ ని తీసుకొచ్చారు. 30 మంది స్టాఫ్ ని పెట్టారు. అంటే అక్కడున్న యువతకు కూడా జాబ్ ఆపర్చునిటీస్ ఇచ్చారు. బయట నుంచి డాక్టర్స్ ని తీసుకొచ్చారు. వెల్ క్వాలిఫైడ్ డాక్టర్స్ తీసుకొచ్చి సంస్థను రన్ చేశాం. అది చేసుకుంటూ ఎవ్రీ వీక్ మెడికల్ క్యాంప్స్ చేయడం, హాస్పిటల్లో వాళ్ళకి మందులు అందించడం ఉచితంగా, వాళ్ళకి అనామిక్ గా ఉంటే వాళ్ళకి పోషకాహారం ఇవ్వడము, హెల్త్ కార్డ్స్ కూడా ఇచ్చారు. ఇవన్నీ చేస్తూ ఉండగా ఆయనకు కనిపించింది ఇంకా మనం ఎక్స్పాండ్ అవ్వాలి అనుకున్నారు. అనుకుని గవర్నమెంట్ డాక్టర్స్ కి, అక్కడున్న నర్సెస్ కి ట్రైన్ చేయడానికి యుఎస్ నుంచి డాక్టర్స్ ని తీసుకొచ్చారు. ప్రాజెక్ట్ క్యూర్ అనే యుఎస్ సంస్థతోటి టైఅప్ అయ్యి బన్ను ఆరోగ్యద సేవా సొసైటీ వాళ్ళు చారిటీ హాస్పిటల్లో 2-3 సెంటర్లు చూసుకొని ఒక 300 మంది డాక్టర్స్ కి 2 సెక్షన్స్ గా ట్రైనింగ్ ఇచ్చారు. 2016, 17, 18 ట్రైనింగ్ ఇచ్చారు. చాలా మంది గవర్నమెంట్ డాక్టర్స్ వచ్చారు, నేర్చుకున్నారు. ఇప్పుడు బిడ్డ పుట్టిన తర్వాత శ్వాసకోశ వల్ల చనిపోతున్నారు. దాన్ని హెల్పింగ్ బేబీస్ బ్రీత్ అనే ఒక నామం ఇచ్చి అక్కడ ఫారెన్ డాక్టర్స్ తోటి మన డాక్టర్స్ కి ట్రైనింగ్ ఇప్పించారు. అది చాలా సక్సెస్ అయింది ప్రాజెక్ట్ క్యూర్ ద్వారా. తర్వాత ఉన్న పరిస్థితులను బట్టి అక్కడ సార్కి ఏం అర్థమైంది అంటే హాస్పిటల్లో ఉండాల్సిన పరికరాలు సరిగా లేవు. సో యుఎస్ నుంచి 2 కంటైనర్స్ లో ఒక్కొక్కటి 2.5, ఒకటి 3 కోట్ల విలువ చేసిన మందులు, ఎక్విప్మెంట్స్ అన్ని అక్కడున్న గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నిటికీ డొనేట్ చేశారు. ఇలా 2 సార్లు డొనేట్ చేశారు. ఇక్కడున్న ఎంజిఎం హాస్పిటల్ కి చేశారు, ఉస్మానియా కూడా చేశారు. అంటే పరికరాలు లేక ఎంతో మంది వైద్య సేవలు అందట్లేదని. ఇది చేస్తున్నప్పుడే ఏమనిపించింది అని అంటే ఇంకా ఏజెన్సీకి ఏమైనా చేయాలి అనుకున్నారు. దాని తర్వాత క్లినికల్ రొటేషన్, మెడికల్ విద్య చదువుకునే వాళ్ళకి మా దగ్గర ఇంటర్న్షిప్స్, అంటే వాళ్ళు జాబ్ లో ఇంటర్న్షిప్ చేస్తేనే ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది, ఏదైనా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయగలిగిన ఉద్దేశంతో క్లినికల్ రీసెర్చ్ చేశారు. క్లినికల్ రీసెర్చ్ కి వాళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వడం, వాళ్ళకి ఫ్రీగా నేర్పించడం, ఇవన్నీ స్టార్ట్ చేశారు. అది చేసేటప్పుడే మాకు చైల్డ్ లైన్ అనే సంస్థ వాళ్ళు అప్రోచ్ అయ్యారు.
మీరు చిల్డ్రన్ గురించి చేస్తున్నారు, మీరు మానసిక వికలాంగుల స్కూల్ పెట్టారు, వాళ్ళు వచ్చి మా స్కూల్ విజిట్ చేశారు. అందులో మేము అన్ని ఉచితంగా చేస్తున్నాం. బస్ సౌకర్యం కానివ్వండి, వాళ్ళ చదువులు కానివ్వండి, అంత క్వాలిఫైడ్ టీచర్స్, బిఎడ్ ఎంఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ చదివిన వాళ్ళు, వీళ్ళందరినీ పెట్టి చదివి వాళ్ళకి చాలా నచ్చి పిల్లలతోటి పేరెంట్స్ తోటి వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి చాలా మంచిగా అనిపించి మాకు ములుగు ఏజెన్సీలోనే ఇచ్చారు. అది కూడా చైల్డ్ లైన్ 1098. ఏ చిన్న పిల్లాడు కానీ 14 సంవత్సరాలు ఉన్న లోపు ఎవరైనా ఆ కాల్ 1098 డయల్ చేయగానే మా వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి రెస్క్యూ చేయడం. ఇట్లా మేము 2 years ఆ ప్రాజెక్ట్ రన్ చేసాం. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆ ప్రాజెక్ట్ వెళ్ళిపోయింది, మేము అది అక్కడికి క్లోజ్ అయింది. మేము అక్కడ చేసింది బాల్య వివాహాలు ఆపగలిగాము, చైల్డ్ అబ్యూజ్ ని ఆపగలిగాము, వాళ్ళని రెస్క్యూ చేసి చైల్డ్ సెంటర్స్ లో పెట్టడము, సిడబ్ల్యూసీతో మాట్లాడి వాళ్ళకి కావాల్సిన షెల్టర్ ఇవ్వడము, కోవిడ్ లో వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు అన్నీ చేసాం. ఫ్రీ మెడికేషన్స్, ఫుడ్ కానీ ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేయడము. ఒక పిల్లోడి ఏదైనా అత్యాచారం కానివ్వండి, లేదా డిస్ట్రెస్ కి కానీ గురవ్వడం, లేకపోతే సూసైడ్స్ లాంటి థాట్ ఉన్న వాళ్ళని రెస్క్యూ చేయడం, వాళ్ళ మ్యారేజ్ అయ్యేటప్పుడు ఆపినప్పుడు వాళ్ళకి ఒక షెల్టర్ హోమ్ ఇవ్వాలి, ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి. ఇవి ఆ నార్మ్స్ ప్రకారం మేము అన్ని చేయగలిగాం. ఇది చేస్తున్నప్పుడు పోలీస్ వాళ్ళు అప్రోచ్ అయ్యారు. నెయ్యి కిరణ్ దాని పేరు, ఆ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి నెయ్యి కిరణ్. గాంజా తాగి పిల్లలు తప్పుదోవ పట్టడం ఇవన్నీ చూసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా సేవలను చూసి మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మనం ఇది చెయ్యాలి అని సార్ దాన్ని బాగా సీరియస్ గా తీసుకొని పోలీస్తో టైఅప్ అయ్యి 2 సంవత్సరాలు నెయ్యి కిరణ్ ప్రోగ్రామ్ చేశాం. దాంట్లో మేము చేసేది ఏంటి అంటే, పోలీస్ వాళ్ళు ఎవరైతే గాంజా అడిక్టెడ్ చిల్డ్రన్ ని పట్టుకొస్తారో 18 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి మా దగ్గర మెడికేషన్, స్పోర్ట్స్ కానివ్వండి, వాళ్ళకి కెరీర్ గైడెన్స్ ఇవ్వడం, కొన్ని టెక్నిక్స్ నేర్పించడం, ఇప్పుడున్న సొసైటీకి తగ్గట్టుగా వాళ్ళు మలచడం, ఇవి చేసి వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ కూడా క్రియేట్ చేసి ఇచ్చాం. ఇది 2 years నడిచింది. ఇప్పుడు కూడా వాళ్ళు మమ్మల్ని కంటిన్యూ చేయమని అడుగుతాం. దానికి ఒక సపరేట్ ప్రిమిసెస్ కట్టాము, మా స్కూల్లో స్పేస్ అలాట్ చేసాము, స్టాఫ్ ని హైర్ చేసాము, ఒక సైకాలజిస్ట్ తోటి వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా ఇప్పిస్తున్నాం. ఇది చూసి ఎంజిఎం వాళ్ళు అమ్మ కూడా మాకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు. ఎంజిఎం లో అడ్మిట్ అయిన పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో అటెండర్స్ ఉండడానికి, అంటే వాళ్ళతో పాటు వచ్చి ఉండే అటెండర్స్ ఎవరైతే ఉంటారు కుటుంబీకులు, వాళ్ళకి ఎక్కడ ఉండడానికి ఏముండదు, చెట్ల కింద అక్కడ ఇక్కడ పడుకుంటూ ఉంటారు. ఎంజిఎం హాస్పిటల్ కి పక్కనే కస్తూరిబా గాంధీ సేవాగ్రామ్ అనే ఒక ప్రిమిసెస్ ఉంది. అది ఎంజిఎం వాళ్ళే నడుపుతారు, కానీ ఒక ఎన్జిఓ దాన్ని నడపాలి. వాళ్ళు పిలిచి మరీ మాకు ఇచ్చారు. గత 4 సంవత్సరాల నుంచి మేమే దాన్ని నడుపుతున్నాం. మేము అది తీసుకున్నప్పుడు మొత్తం శిథిలావస్థలో ఉంది. 40 లక్షలు పెట్టి దాన్ని రెనోవేట్ చేసి దాంట్లో వాళ్ళ నామ్స్ ప్రకారమే 25 నుంచి 125 రూపాయలు వాళ్ళు డైలీ పే చేసి అక్కడ ఎన్ని రోజులైనా స్టే చేయొచ్చు. అంటే అక్కడ ఉన్న ఎవరైతే కుటుంబీకులు వాళ్ళ బాధ కానివ్వండి, వాళ్ళు ఉండడానికి ఉండదు, వాళ్ళ బాధలో ఉంటారు, అట్లీస్ట్ ఒక హోమ్ వాళ్ళు వండుకోవడానికి కూడా సదుపాయం క్రియేట్ చేసాం. దాంతో వాళ్ళ పేషెంట్ ని వాళ్ళు కరెక్ట్ గా చూసుకోగలుగుతారు. 4 years నుంచి మేమే చేస్తున్నాం. తర్వాత హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేసాం. కోవిడ్ 3rd టైం వచ్చినప్పుడు హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేసాం. వరంగల్లో ఎక్కడ క్యాన్సర్ ట్రీట్మెంట్ లేదండి. ఇవన్నీ మేము క్యాంప్స్ కండక్ట్ చేస్తూ మేము నేర్చుకుంది ఏంటంటే, క్యాన్సర్ అనేది ఇండియాలో ఒక టాప్ మోస్ట్ డిజీజ్ అయిపోయింది. దీనికి కావాల్సిన వైద్య సదుపాయాలు వరంగల్లో లేవు. నా ప్రాంతంలో నా వాళ్ళకి అనేది ఒకటి ఉండాలి అని ఏదైతే సంకల్పం తీసుకున్నారో దాంతో హాస్పిటల్ కన్స్ట్రక్ట్ చేసాం. చాలా ఇబ్బందులకు గురయ్యాం. అక్కడ పెద్ద పెద్ద బండలు రావడం, కోవిడ్ రావడం, అది కన్స్ట్రక్షన్ లో ఎన్ని ఇబ్బందులు పడ్డారు. కానీ అన్ని మన దగ్గర ఉండాలని ఒక ఉద్దేశంతో ఒక క్యాన్సర్ హాస్పిటల్ ని ఎస్టాబ్లిష్ చేశారు. మేము ఏదైతే అనుకున్నామో అది నచ్చి రెనోవా హాస్పిటల్స్ వాళ్ళు మాతో టైఅప్ అయ్యారు. సో అది రెనోవా బన్ను హాస్పిటల్ నేమ్ తోటి ఇప్పుడు అది నడుస్తుంది. అది 1 stop క్యాన్సర్ సెంటర్ అంటాం మేము. అంటే ఒక క్యాన్సర్ డిటెక్ట్ చేయడం దగ్గర నుంచి, ట్రీట్మెంట్ దగ్గర నుంచి, ఆ పేషెంట్ మొత్తం కోలుకునే వారికి క్యాన్సర్ రిలేటెడ్ ఏమేం కావాలో అన్నీ ఉన్నాయి. దాంట్లో పెట్ సిటీ స్కాన్. ఇక్కడి నుంచి హైదరాబాద్ కి పోతేనే ఇంత పెద్ద తెలంగాణ, ఇంత డెవలప్డ్ తెలంగాణలో కూడా మన వరంగల్లో 2nd highest సిటీ అయినా మన దగ్గర సదుపాయాలు లేవు. ఇది దృష్టిలో పెట్టుకొని 6 కోట్లు వర్క్ చేసే మిషన్ కూడా మనం పెట్టాం. అది కూడా ఏ పేషెంట్ ఎవరైతే వస్తారో వాళ్ళకి మనం ఎంత మినిమం కాస్ట్ లో అయితే ఇవ్వగలుగుతామో అంతే కాస్ట్ పెట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. ఆ మెషిన్ బాడీలో ఎక్కడ క్యాన్సర్ డిటెక్ట్ చేస్తుంది. అది కాక గామా కెమెరా పెట్టాము, మ్యామోగ్రఫీ పెట్టాము, ప్రతి మెషినరీ తీసుకొచ్చి పెట్టాం, రేడియేషన్ మిషన్ పెట్టాము. అంటే ఒక క్యాన్సర్ ఇక్కడే అది డిటెక్ట్ అవ్వకంటే ముందే దాన్ని క్యూర్ చేయాలనేది సంకల్పం. పెద్ద పెద్ద డాక్టర్స్ ఉన్నారు, స్పెషలిస్ట్స్ ఉన్నారు. దీంతో పాటు అది స్టార్ట్ చేసిన సంవత్సరానికి పాలియేటివ్ అండ్ హాస్పిస్ కేర్, అంటే క్యాన్సర్ వల్ల బాడీలో విపరీతమైన నీరసం కానివ్వండి, విపరీతమైన జబ్బులు కానివ్వండి, లేదా పక్షవాతము, యాక్సిడెంట్ అయ్యి
మెదడు సర్జరీలు అయ్యి ఇలాంటి వాళ్ళకి ఒక సపరేట్ కేర్ హోమ్ ఉండాలి. కేరళలో ఇలాంటి సదుపాయాలు చాలా ఉన్నాయి. మన దగ్గర ఎందుకు ఉండద్దు అని సార్ రీసెర్చ్ చేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని కలిసి మన హాస్పిటల్లో మనం పెట్టాలి అని ఒక 20 బెడ్ల పాలియేటివ్ అండ్ హాస్పిస్ కేర్ పెట్టారు. అందులో ఉండే పేషెంట్స్ విపరీతమైన పెయిన్ తోటి వస్తారు. అంటే కొంతమంది క్యూర్ అయి వెళ్ళిపోతారు. అక్కడ ఆక్యుపేషనల్ థెరపీ ఇస్తారు, స్పీచ్ థెరపీ ఇస్తారు, ఫిజియోథెరపీ ఉంటుంది, క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉంటారు. సార్ కూడా యుఎస్లో ఉండి ఇవన్నీ చేసి ఆయన అనుభవంతో ఇక్కడ కూడా మనం పెట్టాలని వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ తోటి ఆ హాస్పిటల్ని పాలియేటివ్ కేర్ని ఎస్టాబ్లిష్ చేశారు. అక్కడ ఎవరైతే పేషెంట్స్ వస్తారో పెయిన్లెస్గా, అంటే వాళ్ళకి ఆ నొప్పి తెలియకుండా వాళ్ళు కంఫర్టబుల్గా వాళ్ళ రిమైనింగ్ లైఫ్ని లీడ్ చేయడానికి మన దగ్గర పెట్టుకుంటాం. సెపరేట్ హాస్పిటల్ అనే ఫీలింగే రాదు. అక్కడికి వచ్చిన పేషెంట్స్ వాళ్ళు మాకు చుట్టాలు అయిపోతారు. అంత ప్రేమగా వాళ్ళని చూసుకుంటాం. ఈ హాస్పిటల్ పెట్టే ముందు ఫస్ట్ మేము ఎలా రీసెర్చ్ చేసామంటే ఒక క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ మా సంస్థ ద్వారా ఒక క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ ని తీసుకొచ్చాం. దాని పేరు ఆరోగ్య భద్రత. అంటే ఆ పేరులోనే పెట్టాం, మీ ఆరోగ్యం మా భద్రత. ప్రతి విలేజ్ కి వెళ్ళి ఇంటీరియర్ విలేజెస్ కి వెళ్ళి ఫ్రీ క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తాం, వాళ్ళకి అవగాహన ఇస్తాం, ల్యాబ్ టెస్ట్ చేస్తాం. హైపర్ టెన్షన్, బీపీ, షుగర్, అనేమియా ఇవి ఎవరికి ఉన్నా కూడా ల్యాబ్ టెస్ట్ల ద్వారా వాళ్ళకి ఫ్రీగా మెడిసిన్స్ ఇస్తాం. ఇట్లా ఇప్పటి వరకు ఒక 40కి పైగా క్యాంప్స్ చేసాం. అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్ లో కూడా చేసాం. అన్ని ఉచితంగానే మేము సర్వీసెస్ చేస్తున్నాం. అదే క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ లో క్యాన్సర్ ని డిటెక్ట్ చేయడానికి మ్యామోగ్రఫీ ఉంది, డిజిటల్ ఎక్స్రే ఉంది, ఓరల్ క్యాన్సర్ టెస్టింగ్ మిషన్స్ ఉన్నాయి. అంటే ఒక మెయిన్ గా ఇండియాలో బర్నింగ్ ఏవైతే ఉన్నాయో బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి, ఆడవాళ్ళలో సర్వైకల్ క్యాన్సర్ ఒకటి. ఈ క్యాన్సర్ కి ఇవి టెస్ట్ చేయడానికి కావాల్సిన పరికరాలు, స్టాఫ్ ని మేము సమకూర్చుకున్నాం. ఎక్కడ ఏ విలేజ్ లో అవసరం ఉన్నా బస్ తీసుకొని వెళ్తాము. స్టాఫ్ అందరూ కూర్చునేలాగా ఆ బస్ ని డిజైన్ చేసుకున్నాం. ఎక్విప్మెంట్ అందులోనే ఉంటుంది, ల్యాబ్ అందులోనే ఉంటుంది, స్టాఫ్ కూడా అందులోనే రాగలుగుతారు. విలేజెస్కి వెళ్ళి ఆ విలేజెస్ ని పిలిచి వాళ్ళకి క్యాన్సర్ స్క్రీనింగ్ చేసి రిపోర్ట్ వచ్చాక వాళ్ళకి హయ్యర్ సెంటర్స్ కు కూడా పంపిస్తున్నాం. ఏవైతే హైపర్ టెన్షన్, బీపీ లాంటివి వస్తే వాళ్ళకి ఫ్రీ మెడికేషన్ మేమే ఇస్తున్నాం. ఇవన్నీ ఈ అనాలిసిస్ ని బట్టి ఇలాంటి హాస్పిటల్ ఒకటి పెట్టాలి అని ఆయన హాస్పిటల్ పెట్టారు. ఇదంతా చేస్తున్నప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్ DW ఆఫీస్ వాళ్ళు మాకు డే కేర్ ఓల్డ్ ఏజ్ సెంటర్ ని ఇచ్చారు. అంటే పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో అబౌవ్ 60 years ఎవరైతే ఉంటారో రిక్రియేషన్, ఇంట్లో మాట్లాడడానికి ఎవరికి టైం లేదు, ఇంట్లో మాట్లాడే వాళ్ళు లేదు, వాళ్ళ గురించి వాళ్ళ ఒపీనియన్స్ కానివ్వండి, ఏదైనా కొత్త విషయాలు నేర్చుకోవడం కానివ్వండి, వాళ్ళ భావాలు పంచుకోవడానికి ఒక ప్లేస్ కావాలి అనుకున్నాం. ZP ఆఫీస్లో ఓల్డ్ ఏజ్ డే కేర్ సెంటర్ అని ఎస్టాబ్లిష్ చేశారు. దాంట్లో వాళ్ళకి కావాల్సిన అన్ని సార్ సమకూర్చారు. వాళ్ళు ఉండడానికి, ఆడుకోవడానికి, బుక్స్ చదువుకోవడానికి. ఎవ్రీ డే 6:30 వరకు ఓపెన్ ఉంటుంది. వాళ్ళు వస్తారు, వాళ్ళు చేస్తారు. ఇవి ఇప్పటి వరకు మా జర్నీలో సార్కి ఉన్న ఆలోచన ప్రకారం మెయిన్ మోటో హెల్త్, ఇంటెలెక్చువల్ డిజేబిలిటీ, ఈ రెండు ఆయనకున్న మోటివ్స్. ఇంటెలెక్చువల్ డిజేబిలిటీ అనేది సొసైటీలో ఎవ్వరు పట్టించుకోండి. ఫిజికల్ డిజేబిలిటీ అనేది ఒంట్లో ఎక్కడైనా కనిపిస్తుంది, మెంటల్ డిజేబిలిటీ కనిపిస్తుంది. అసలు పేరెంట్సే యాక్సెప్ట్ చేయలేదు. అలాంటి వాళ్ళకి అవగాహన కల్పించి ఆ పిల్లలకి ఏదైనా చెయ్యాలి అనే ఇంటెన్షన్ తోని పెట్టాం. సో మెయిన్ మోటో ఇంటెలెక్చువల్ డిజేబిలిటీ. హెల్త్, మనం హెల్త్ని వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వాలి, హెల్త్ అవేర్నెస్ని ప్రమోట్ చేయాలి. వాళ్ళు ఎవరైతే డబ్బులు ఖర్చు పెట్టలేరో, కొనుక్కోలేరు, వాళ్ళకి మనం ఫ్రీగా హెల్ప్ చేయగలం, వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వాలి. ప్రెగ్నెంట్ లేడీస్కి చెప్పాలి ఎలా ఉండాలి, ఎలా తినాలి అనేది. ఎనెమిక్గా ఉన్న వాళ్ళకి సప్లిమెంట్స్ ఏంటో చెప్పాలి. ఈ ఉద్దేశంతో 2 మెయిన్ మోటివ్స్తో చేశారు. ఒకటి హెల్త్ కేర్, రెండోది మానసిక వికారం, ఇంటెలెక్చువల్ డిజేబిలిటీ. ఇవన్నీ ప్రాజెక్ట్స్కి సార్కి ఉన్న ఇన్స్పిరేషన్ వాళ్ళ అమ్మ పేరు పద్మజ. ముద్దుగా ఆవిడని బన్ను అని పిలుస్తారు. సో ఆవిడ పేరు మీదనే బన్ను ఆరోగ్యద సేవా సొసైటీ అని పెట్టుకున్నారు. ఆయన అన్ని సంస్థల పేర్లు బన్ను అంటే వాళ్ళ అమ్మగారి కోరిక, ఆమె డాక్టర్ అయ్యి సమాజానికి సేవ చేయాలని. ఆమె కళని సార్ ఈ రూపంగా నెరవేరుస్తున్నారు. 2013 నుంచి 2025 వరకు 13 ప్రాజెక్టులు చేస్తున్నాం. అన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్టే, ఎవరి దగ్గర ఏ డబ్బులు తీసుకోము. ఇంతవరకు మేము ఫండ్ రైజింగ్ కు కూడా వెళ్ళలేదు. ఎందుకు అని అంటే మనం ఎక్స్పోజ్ చేయకూడదు, మనం సర్వీస్ చేయాలి అనేది మా ఇంటెన్షన్. ఇవన్నీ సార్ నుంచి, వాళ్ళ అమ్మ నుంచి సార్కి వచ్చిన ఆలోచనలు, దాంతో ప్రాజెక్ట్స్ అన్ని చేస్తున్నారండి. ఈ బన్ను ఆరోగ్యద సేవా సంస్థ ద్వారా ఎలాంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయి, ఇంకా ఎలాంటి వాటిలో మీరు కొత్తగా సేవలు అందించాలనుకుంటున్నారు? ఇప్పుడు వచ్చే ఈ 5-10 సంవత్సరాలలో కొన్ని ప్లాన్స్ పెట్టుకున్నారండి సార్. అందులో మొదటిది A2 నగరంలో ఒక 50 bed
ఆరోగ్యశ్రీ ఎన్పానల్డ్ హాస్పిటల్ ఒకటి 5 స్పెషాలిటీస్ తోటి మేజర్ 5 స్పెషాలిటీస్ తోటి ఒక హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నారు. అక్కడున్న ప్రజలు ఎట్లాగో డబ్బులు పెట్టుకొని ఇంత దూరం రాలేరు. అటు 100 కిలోమీటర్లు ఛత్తీస్గఢ్కి వెళ్ళాలి, ఇటు 100 కిలోమీటర్లు వరంగల్కి రావాలి. అక్కడే వైద్య సదుపాయాలు అన్ని సమకూర్చాలి కాబట్టి ఒక 50 బెడ్ 50 పడకల ఆరోగ్యశ్రీ కంప్లీట్ ఆరోగ్యశ్రీతో నడిచి ఒక హాస్పిటల్ని 5 పెద్ద డాక్టర్స్ని తీసుకొచ్చి 5 స్పెషాలిటీస్ లైక్ కార్డియాలజీ కానివ్వండి, గైనకాలజీ కానివ్వండి, నెఫ్రాలజీ కానివ్వండి, ఇట్లా జనరల్ మెడిసిన్ కానివ్వండి, ఇట్లా ఒక 5 స్పెషాలిటీస్ తోటి ప్లస్ 5 విజిటింగ్ కన్సల్టెంట్స్. అంటే మనం అక్కడ ఈఎన్టీ డాక్టర్ అక్కడ ఉండలేరు, పిడియాట్రిషియన్ ఫుల్ టైం పెట్టాలి. ఇట్లా వీక్లీ వన్స్ వచ్చేలాగా ప్లాన్ చేసి ఇది ఒక 5 years లోపే దీన్ని స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాం. దాంతోపాటే ఇలాంటి మానసిక వికలాంగులకి టీచర్స్ అనేది స్పెషలైజ్ టీచర్స్ కావాలి. వాళ్ళని ట్రైన్ చేయాలి అంటే స్పెషలైజ్ టీచర్స్ కావాలి. సో మేము ఎక్కడైతే స్కూల్ నడుపుతున్నామో అది ఒక టెంపరీ స్ట్రక్చర్లో నడుస్తుంది. మాకు ఏదైనా హెల్ప్ వస్తే అక్కడ ఒక పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసి కాలేజ్ కూడా ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడున్న వాళ్ళు చదువుకోవాలంటే హైదరాబాద్కి మాత్రమే వెళ్ళాలి. వాళ్ళు బీఎడ్ ఎంఆర్ చేయాలన్నా, బీఎడ్ స్పీచ్ థెరపీ చేయాలన్నా హైదరాబాద్కి వెళ్ళి చదువుకోవాలి. అదే మన ప్లేస్లోనే ఉంటే మన వాళ్ళు మన దగ్గరే ఉంటారు, ఇంకెక్కువ సర్వీస్ చేయొచ్చు. ఒక కాలేజ్ దాంట్లో బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్, ఎంఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్, డిప్లొమా కోర్సెస్ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్, స్పీచ్ థెరపీ పెట్టాలనుకుంటున్నాం. ఇది కాలేజ్ వచ్చిందంటే ఇంకా చాలా మందికి సేవ చేయొచ్చు. అట్లానే ఎవరైతే పెద్దవాళ్ళు కూడా మానసికంగా వికలాంగులు ఉంటారు, బెడ్ రిడన్ వాళ్ళు ఉంటారు, అదే ప్రిమిసెస్లో ఒక ఓల్డ్ ఏజ్ రిహాబ్ సెంటర్, అంటే ఓల్డ్ ఏజ్ అంటే పెద్దవాళ్ళని వెళ్ళి వదిలేసే రకంగా కాకుండా అది వాళ్ళకు ఒక రిహాబ్ సెంటర్ లాగా, అంటే వాళ్ళు లాస్ట్ డే వరకు కూడా రిక్రియేషన్ అంటే వాళ్ళకి నచ్చిన పనులలో వాళ్ళకి ఫెసిలిటీస్ ఇచ్చి వాళ్ళు హ్యాపీగా లైఫ్ లీడ్ చేసేలాగా, ఇటు పిల్లలు ఉంటారు, అటు కాలేజ్ నడుస్తుంది, అటు ఓల్డ్ ఏజ్ వాళ్ళకి అన్ని సదుపాయాలతోటి ఆ కాలేజ్ను ఓల్డ్ ఏజ్ రిహాబ్ సెంటర్ పెట్టాలనేది ఒక ప్లాన్. అట్లానే ఏదైతే ఇప్పుడు స్కూల్ ఉందో గ్రూప్ హోమ్ కూడా పెట్టాలనుకున్నాం. ఒక 100 మందితోటి గ్రూప్ హోమ్ పెట్టినప్పుడు గ్రూప్ హోమ్ ఆ కాన్సెప్ట్ ఏంటి అని అంటే ఎవరైతే మేము కొన్ని స్కిల్స్ నేర్పిస్తాం వాళ్ళకి, అక్కడే స్టే చేస్తారు. ఆ స్కిల్స్ చేయడం వల్ల వాళ్ళకి మనం కొన్ని లైఫ్ స్కిల్స్ నేర్పించగలరు. అంటే వాళ్ళు బతకడానికి మనలాగా వాళ్ళు నార్మల్గా ఉండలేరు, కానీ చిన్న చిన్న పనులు చేసుకోవడానికి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఎక్కడో చోట వాళ్ళ లైఫ్హుడ్ వాళ్ళు లీడ్ చేయడానికి హెల్ప్ చేయాలనుకుంటున్నాం. ఇట్లా మేము కొన్ని ప్రాజెక్ట్స్ ప్లాన్ చేసుకుంటున్నామండి. యుఎస్ఏలో చాలా బిజీ డాక్టర్గా ఉంటూ సమాజంలో ఇన్ని కోణాలు ఆలోచించడం అంటే చాలా చాలా డిఫికల్ట్గా ఉంటుంది. ఎందుకు ఓ బిజీ డాక్టర్ ఫారెన్లో ఉన్న వ్యక్తి మన ఏరియాలో ఒక సామాజిక దృక్పథంతో చాలా కోణాల్లో ఆయన సేవలు అందిస్తున్నారు. అలాంటి సార్తో మీరు పనిచేస్తున్నారు, అసలు ఎలా అనిపిస్తుంది మీకు? సార్ నేను ఇప్పుడు 6 years అయింది సార్తో అసోసియేట్ అయ్యి. నేను ఇంతకుముందు పనిచేసిన అన్నిటికంటే 17 సంవత్సరాలు ఇప్పటికి నా సర్వీస్లో సార్తో పనిచేయడం మాకు ఎంత అంటే అది చెప్పలేని ఆనందం సార్. మా స్టాఫ్లో ఎవరైనా సరే అంటే అంత ఫ్రీడమ్ ఇస్తారు. ఆయన అంత బిజీగా ఒక 2 హాస్పిటల్స్లో యూఎస్లో పనిచేసుకుంటూ కూడా ఎప్పుడు అంటే అప్పుడు మాతో మానిటర్ చేస్తూ ఉంటారు, వర్చువల్గా మాతో టచ్లో ఉంటారు. ఇలా చెయ్యండి, ఇట్లా వెళ్ళండి, ఇక్కడ వీళ్ళని కలవండి, మనకి ఈ ప్రాజెక్ట్ చేయాలి, మనకి ఇది రావాలి అని. అంటే ఆయన సేవా దృక్పథాన్ని మాలో నింపేశారు. సో మాకు ఆ ఫ్రీడమ్ ఆయన నుంచి మాకు వచ్చే కాన్ఫిడెన్స్ కానివ్వండి, అంత బిజీలో కూడా ఆయన చేస్తున్నప్పుడు మా వంతుగా మా ఓన్ ప్లేస్కి మేము చేయాలి అని ఆయనతోటి కలిసి మేము కూడా నడుస్తున్నాం. మేము ఒక 10 members టీం ఉన్నామండి, కోర్ టీం. అందరూ అలానే ఉంటాం, ఒక్కొక్క దారం ఒక్కొక్క జాబ్లో ఉండి ఇవన్నీ చేసుకోగలుగుతున్నామండి. మేడం, ఇప్పుడు బన్ను ఆరోగ్యదా సేవా సంస్థ అంటేనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా పేరుంది. ఈవెన్ ప్రభుత్వం అందించలేని ప్లేస్లో కూడా వెళ్ళి మీరు సేవలు చేస్తున్నారు. ఈవెన్ రహదారులు కూడా సరిగ్గా ఉండవు. అలాంటి ప్లేస్లోకి వెళ్ళి మీరు చేస్తుంటే మీకు బయట ఎలాంటి అప్రిషియేషన్ వస్తుంది? ఇదే సార్ మాకు కావాల్సింది ఇదే. అంటే మేము ఎక్కడికి వెళ్ళినా అక్కడ వచ్చే పబ్లిక్ వచ్చే ఏదైతే రెస్పాన్స్ ఉంటుందో, అంటే మేము మారుమూల ప్రాంతాలకు కాలినడకన వెళ్తారు మా వాళ్ళు, మా స్టాఫ్ ఎవరైతే ఉన్నారో, అసలు వెహికల్ 2-wheeler కూడా పట్టదు, సైకిల్ కూడా పోలేని ప్రాంతాలకు రీచ్ అవుతున్నాం. అక్కడ ఉన్న ఆదివాసీలు కానివ్వండి, ట్రైబల్స్ కానివ్వండి, లేకపోతే విలేజర్స్ కానివ్వండి, వాళ్ళు మాకు మీద చూపించే ప్రేమ ఏదైతే ఉందో మేము కావాల్సుకుంది అదే. మాకు ఏ ఇంటెన్షన్ లేదు, ఆ జోష్ తోటే మేము అందరం పనిచేస్తున్నాం. అంటే ఆ రెస్పాన్స్ ఇంకా మేము చెయ్యాలి. వాళ్ళల్లో కొంతమంది అయితే పట్టుకొని ఏడుస్తారు, అమ్మ మా దగ్గరికి ఎవ్వరు రాలే, మీరు వచ్చారు అంటే అది చాలు సార్ మాకు కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి, జోష్ ఇవ్వడానికి. ఇది ఏదైతే సార్ ఇండియాకి వచ్చినప్పుడు ఫిజికల్గా వెళ్ళి వాళ్ళని కలుస్తూ ఉంటారు, అంటే ఆ ప్రేమ ఆప్యాయత మా వాళ్ళు అనే ఫీలింగ్ ఉంది కాబట్టి మేము ఇంకా ఎక్కువ చేయగలుగుతున్నాం. డాక్టర్ చరణ్జీత్ రెడ్డి అంటేనే ఒక సామాజిక బాధ్యత గల వ్యక్తి. ఒక పక్క యుఎస్ఏలో
బిజీ డాక్టర్గా సేవలు అందిస్తున్నప్పటికీ తన సొంత జిల్లా అయిన ఉమ్మడి వరంగల్ జిల్లా అనేక కార్యక్రమాలు, ఒక వైద్య సేవలే కాదు సామాజిక బాధ్యతగా ఎన్నో కార్యక్రమాలు, ఈవెన్ ఎవరు కూడా ఆలోచించని విధంగా తన సేవలు ఉంటాయి. ప్రతి ఒక్క దాన్ని కూడా తను ఇష్టంగా అక్కడ ఉంటూ ప్రతి ఒక్క సేవలో తను భాగస్వామిగా అవుతూ ప్రతిరోజు వాళ్ళని మానిటర్ చేస్తూ సేవలు అందిస్తూ ఎంతో మందికి ఒక ఆప్తుడిగా, ఒక కుటుంబ సభ్యుడిగా, ఒక డాక్టర్గా ఎంతో ప్రియమైన వ్యక్తిగా సేవలు అందించుకుంటున్నారు. అనేక మంది ప్రజలు డాక్టర్ చిరంజిత్ రెడ్డిని ఒక దేవుళ్ళ చూస్తున్నారు. కెమెరామ్యాన్ జలీల్తో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, వరంగల్.